Sri Kirti Combines, production number 3, all the best. Action. లోపల కూడా ఉన్నాడు. వాడు లేచాడంటే పర్మనెంట్గా నిద్రపోతాం. శ్రీ కీర్తి కంబైన్స్ మీద పరుచూరు మురళి డైరెక్షన్లో హీరో బాలయ్య బాబు గారితో ఇవాళ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇదివరకు నేను కీర్తి క్రియేషన్ బ్యానర్పై ఒక 8 సినిమాలు తీయడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో కీర్తి కంబైన్స్ బ్యానర్ మీద సరదాగా కాసేపు బావా, ఇది ప్రొడక్షన్ నెంబర్ 3గా మురళి గారితో స్టార్ట్ చేయడం జరిగిందండి. మీకు అందరికీ తెలుసు, పరుచూరు మురళి ఒక అద్భుతమైన సినిమాలు, నాకు 2 సినిమాలు, ఆంధ్రుడు, పెద్దబాబు. ఇతని డైరెక్షన్లో నా బ్యానర్లో పెద్దబాబు అనే సినిమా చాలా అద్భుతమైన సినిమా ఇస్తూ ఒక ఎంటర్టైన్మెంట్ తోటి ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో పెద్దబాబు తీశాడు. అలాగే ఆంధ్రుడు కూడా మంచి యాక్షన్ ఎపిసోడ్తో ఎంటర్టైన్మెంట్. ఆంధ్రుడు బీహార్ బ్యాక్డ్రాప్లో గోపీచంద్తో ఒక మంచి సినిమా తీయడం జరిగిందండి. దానికి 2 నంది అవార్డులు కూడా రావడం జరిగింది, ఎంటర్టైన్మెంట్కి, యాక్షన్ ఎపిసోడ్స్కి. అలాగే ఫస్ట్ బాలకృష్ణ గారు సబ్జెక్ట్ చెప్పడంతో ఈ మధ్యకాలంలో నాకు తెలిసినంత వరకు ఆయన ఎన్నో సబ్జెక్టులు విన్నారు. ఫస్ట్ అటెంప్ట్లో పరుచూరు మురళి బాలయ్య బాబు సబ్జెక్ట్ చెప్పిన వెంటనే నాకు ఒప్పుకున్న డైరెక్టర్ ఇతను అయి ఉన్నాడేమో నాకు అనుమానం. 100% కూడా ఫస్ట్ టైం ఆయన వెళ్ళి చెప్పగానే, ఈ సబ్జెక్ట్ చెప్పగానే ఒప్పుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా నా బ్యానర్లో, నేను బాలయ్య బాబు చెప్పేటప్పుడు నా బ్యానర్లో 2 సినిమాలు తీశాను సార్, చూడండి చాలా అద్భుతంగా తీశాడు అని చెప్పగానే ఆయన కూడా, అంటే అంతకుముందు కూడా బాలయ్య బాబు గారు చాలా సినిమాలు చేస్తున్నాడు మురళి కూడా, ఏ విధంగా అయితేనో ఒక మంచి సబ్జెక్ట్ తోటి, మంచి ఎంటర్టైన్మెంటు, యాక్షన్ అన్నీ ఉండే ఒక సబ్జెక్ట్ తోటి మళ్ళీ బాలయ్య బాబుతో సినిమా తీయటం నాకు చాలా ఆనందంగా ఉంది. గత 2 ఏళ్ళ నుంచి కూడా ఆయనతోటి నేను సినిమా తీద్దామని, నా బ్యానర్లో సినిమా తీద్దామని బాలయ్య బాబుని అడగటం, ఒక మంచి సబ్జెక్ట్ పట్టుకుని వస్తాను బాబు ఎప్పుడు వచ్చినానని, అట్లా నాకు 2 ఇయర్స్ పట్టింది. ఏ విధంగా అయితేనో నేను ఫస్ట్ నుంచి ఆ 2 ఇయర్స్ నుంచి కూడా నేను బాలయ్య బాబు పరుచూరు మురళి అయితేనే బాగుంటుందండి, ఇంకెవరైనా బాగా పరుచూరు మురళి అయితే ఒక మంచి సినిమా తీస్తాడు మీకు అని చెప్పడం అప్పటి నుంచి జరుగుతూ ఉంది. ఏ విధంగా అయితేనో ఇవాళ బాలయ్య బాబు నాకు సినిమా చేయటం, ఒప్పుకుంటాం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ హీరో గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలని ఇదిగా ఉంది. ఎందుకంటే ఆయన ఇంత ఎర్లీగా ఇస్తారని నేను అనుకోలేదు. ఏదైతేనో మురళి చెప్పిన సబ్జెక్ట్ మీద ఆయన నాకు ఇవ్వటం, ఇవాళ నా బ్యానర్ కూడా మంచి నేమ్ రావటం, అలాంటి హీరోలు దొరకటం, పెద్ద పెద్ద హీరోలతో నేను మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బాలయ్య బాబుతో మంచి సినిమా మళ్ళీ తీయటం జరుగుతూ ఉంది. మీరు కూడా చూశారు పోస్టర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటో, అది మీ అభిప్రాయం మీరే చెప్పాలి. తర్వాత ఏదన్నా కానీ నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటానండి, ఏదైతే నేను అక్కడ పోస్టర్ల మీద వేస్తున్నానో, ఏదైతే మీకు చూపిస్తున్నానో సినిమాలో కూడా అదే ఉంటుంది తప్ప ఏదో అక్కడ పోస్టర్లో ఒకరికి చూపించి సినిమా ఒకటి తీయటం అనేది ఎప్పుడూ జరగలేదు నా బ్యానర్లో. మీరు ఎప్పుడైనా చూసుకోండి, నేను ఏదైతే సినిమా తీస్తున్నానో అదే సినిమా చెప్తాను, అదే తీస్తాను. అలాగే సబ్జెక్టుకి ఎంతవరకు మనం ఖర్చు పెట్టాలి, ఎంతవరకు చేయాలని కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. ఆ ఇండస్ట్రీలో నేమ్ ఉంది కాబట్టి ఇవాళ అదే ఇప్పుడు కూడా నేను మురళికి అదే చెప్తున్నాను, మా టీంకి అందరికీ కూడా ఈ సినిమాని కూడా అంతే అద్భుతంగా తీస్తూ ఒక మంచి సినిమాగా మళ్ళీ నా బ్యానర్లో గుర్తింపు వచ్చేలాగా ఈ సినిమా తీయడం జరుగుతుందండి. ఎవరు కూడా, ఎందుకంటే అంతకుముందు సినిమా సింహ పెద్ద హిట్, దాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకుని ఇవాళ బాలయ్య బాబు కూడా నేను కూడా ఒక మంచి సినిమా తీస్తాను, మా బ్యానర్ మంచి నేమ్ ఉందా ఉద్దేశంతో, మా గుడ్డీల మీద ఆయన నమ్మకాన్ని నేను కాదనకుండా, అలాగే పరుచూరు మురళి సబ్జెక్ట్ కూడా చాలా దమ్మున్న సబ్జెక్ట్ అండి, అది మామూలు సబ్జెక్ట్ కాదు. అందుచేత ఈ సబ్జెక్ట్ కూడా నాకు తెలుసు ఎంత ఖర్చు అవుతుంది, ఎలాగవుతుంది, ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ అండి.
ఏదనేది తర్వాత సంగతి. చాలా పవర్ఫుల్ సబ్జెక్టు, ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టు. దానికి తగ్గట్టు నేను సినిమా చేసి దీన్ని సమ్మర్కి నేను ఏ విధంగా అన్నా సరే సమ్మర్లో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నామండి. షూటింగ్ సెప్టెంబర్ 25 నుంచి అండి.